ఈ వరదల్లో విజయవాడ గుంటూరు నగరాలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. ఇక మనం విజయవాడ నగరం మనం చూసుకున్నట్లయితే విజయవాడ నగరం అనేది బుడమేరు కారణంగా సగానికి సగం మునిగిపోయింది. ఇక మనం కృష్ణా బ్యారేజ్ చూసుకున్నట్లయితే కృష్ణా బ్యారేజ్ లో మనకు ఇటు కృష్ణా జిల్లా వైపు ఒక రిటైనింగ్ వాల్ అయితే ఉందన్నమాట. ఈ రిటైనింగ్ వాల్ వల్ల కృష్ణలంక, రామేశ్వర్ నగర్, గీతానగర్, యలమల కుదురు ఇలా చాలా ప్రాంతాలు అయితే సేఫ్ జోన్ లోనైతే ఉన్నాయి అనమాట. అంటే వరద ముప్పుకు గురవకోకుండా వీళ్ళైతే ఉన్నారు. సుమారుగా మనం చూసుకున్నట్లయితే 3 లక్షల మంది ఈ రిటైనింగ్ వాల్ వల్ల సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి టీడీపీ గవర్నమెంట్ అయితే మేము ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టామని చెబుతుంటే వైసీపీ గవర్నమెంట్ లేదు మేము ఈ రిటైనింగ్ వాల్ కట్టామని ఒకరిపై ఒకరైతే మాటల యుద్ధం అయితే సాగుతుంది. ఈ రిటైనింగ్ వాల్ మొత్తం మేమే కట్టడం జరిగిందని వైసీపీ చెబుతుంటే అరే బాబోయ్ చరిత్ర తెలుసుకోకపోతే ఎలా, టీడీపీ గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ కౌంటర్ అయితే వైసీపీ వేస్తుంది అనమాట. దీంతో ఈ వ్యవహారం ఇటు సోషల్ మీడియాలోను అలాగే అటు మీడియాలోను కూడా ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రిటైనింగ్ వాల్ అనేది ఎవరు కట్టారు, ఏ కాలంలో కట్టారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఖమ్మం నగరాన్ని ముంచెత్తిన వరదల్లో దాదాపుగా 500 మంది విద్యార్థులు తాము చదువుకున్న సర్టిఫికెట్లు అయితే మునిగిపోయాయి. అలాగే కొన్ని అయితే వరదల్లో కొట్టుకుపోయాయి అనమాట. దీనికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంతకీ ఈ రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత ఎవరిది, పనులు ఏ ఏడాదిలో ప్రారంభించారు, పూర్తి చేసింది ఎవరు, ఎవరి ఒత్తిడితో ఈ రిటైనింగ్ వాల్ యొక్క పనులు పూర్తి చేయడం జరిగింది, అసలు ఈ వాల్ చరిత్ర ఏమిటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మనం చూద్దాము. విజయవాడ కనకదుర్గ వారిది వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణలంక అలాగే రామేశ్వర్ నగర్ తదితర ప్రాంతాలు అయితే వరద ముంపు నుంచి అయితే బయటపడ్డాయి. ఈ రిటైనింగ్ వాల్ ఘనత తమదేనని చెప్పుకునేందుకు వైసీపీ అయితే నానా అవస్థలు అయితే పడుతుంది. వాస్తవానికి కరకట్ట గోడను టీడీపీ హయాంలోనే సగానికి పైగా పూర్తి చేయడం జరిగింది. మొత్తం ఈ రిటైనింగ్ వాల్ పొడవు 4.7 కిలోమీటర్లు అయితే ఉంది. అయితే ఈ నిర్మాణం 3 ఫేజుల్లోనైతే ఈ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. మొదటి ఫేజ్ మనం చూసుకున్నట్లయితే 2.37 కిలోమీటర్లు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే యనమల కుదురు నుంచి గీతానగర్ కరకట్ట వరకు అనమాట. అయితే ఈ నిర్మాణానికి అయిన ఖర్చు 165 కోట్లు. రెండో ఫేజ్ మనం చూసుకున్నట్లయితే 1.23 కిలోమీటర్లు. ఇది గీతానగర్ నుంచి వారిది వరకు అయితే ఉందన్నమాట. ఈ నిర్మాణానికి అయిన ఖర్చు 126 కోట్లు. ఇక మూడో ఫేజ్ చూసుకున్నట్లయితే 1.01 కిలోమీటర్లు వారిది నుంచి పద్మావతి ఘాట్ వరకు. దీనికి అయిన ఖర్చు 110 కిలోమీటర్లు అనమాట. అయితే టీడీపీ హయాంలో అంటే మనకు 2016లో టీడీపీ గవర్నమెంట్ అయితే ఉందన్నమాట. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీనికి సంబంధించిన అంచనాను అయితే తయారు చేయడం జరిగింది. 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధులు మంజూరు చేయించి మొదటి దశ పనులు అంటే సుమారుగా 2.37 కిలోమీటర్లు అయితే ఈ వాల్కి సంబంధించిన నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఆ నిర్మాణ పనులు అయితే పూర్తి చేయడం జరిగింది అనమాట, మొదటి దశ పనులు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండో దశ నిర్మాణ పనులు చాలా కాలం తరువాత కూడా ప్రారంభించలేదు. దీంతో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు అయితే జరిగాయి. కృష్ణానది ఇసుక తెన్నెల్లో 2021లో గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. దీంతో దిగివచ్చిన వైసీపీ సర్కారు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏడాది ముందు హడావుడిగా కరకట్ట పనులైతే మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగింది. పనిలో పనిగా అంచనా అదనంగా 50 కోట్లు పెంచి ఈ నిర్మాణం అయితే చేపట్టింది. 2-3 దశ పనులు వైసీపీ గవర్నమెంట్ చేస్తే మొదటి దశ పనులు టీడీపీ గవర్నమెంట్ 2016లో నిర్మాణం పూర్తి చేసింది. ఇది ఈ రిటైనింగ్ వాల్ కు సంబంధించి మొత్తం ఈ రిటైనింగ్ వాల్ పొడవు 4.7 కిలోమీటర్లు అనమాట. ఆ 4.7 కిలోమీటర్ మొదటి దశలో 2.37 కిలోమీటర్లు టీడీపీ హయాంలోనే 2016లోనే నిర్మాణం పూర్తి చేశారు. దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ 2-3 దశల్లోనైతే పనులు పూర్తి చేయడం జరిగింది. ఫైనల్ గా మనం చెప్పాలంటే రిటైనింగ్ వాల్ అనేది సగం పనులు టీడీపీ గవర్నమెంట్ హయాంలో పూర్తి చేయడం జరిగింది, సగం పనులు వైసీపీ గవర్నమెంట్ హయాంలో పూర్తి చేయడం జరిగింది అనమాట. ఇద్దరు కలిసి ఈ రిటైనింగ్ వాల్ అయితే కట్టడం జరిగింది, టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ. సో ఈ క్రెడిట్ ఒక్కరిది కాదు ఇద్దరిదని చెప్పవచ్చు. ఇది ఈ రిటైనింగ్ వాల్ కు సంబంధించిన నిజాలు. మున్నేరు ఖమ్మం జిల్లానైతే ముంచివేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సంఘటన అయితే జరిగింది. అదేమిటంటే ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారుగా 500 మంది విద్యార్థులు చదువుకునే విద్యార్హత గల సర్టిఫికెట్లు మున్నేరు అయితే ముంచివేయడం జరిగింది. 10th మొదలుకొని పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా కొందరు ఉద్యోగాలు చేస్తున్న వారి సర్టిఫికెట్లు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో వారంతా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది. ఖమ్మం నగరం ఖమ్మం రూరల్ మండలాన్ని మున్నేరు వరద అయితే ముంచెత్తగా సుమారుగా 50 కాలనీల్లో నీట మునగడం జరిగింది. అందులో
ఇందులో కొన్ని ఇల్లు కొట్టుకుపోగా మరి కొన్ని ఇల్లు నేలమట్టం అవడం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులు కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోవడం జరిగింది. వరద తగ్గాక వచ్చేసరికి వందలాది విద్యార్థుల చదువుకున్న సర్టిఫికెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. మరి కొందరికి చెందిన చదువుకునే సర్టిఫికెట్స్ పూర్తిగా తడిసిపోయాయి. ఇవే మాత్రమే కాకుండా పుస్తకాలు, కోచింగ్ సెంటర్లకు వెళ్తారు కదా, వాళ్ళ యొక్క కోచింగ్ మెటీరియల్, స్కూల్ కు వెళ్లే విద్యార్థుల యూనిఫామ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కొట్టుకుపోయాయి. అలాగే కొన్ని బురదమయం అయిపోయాయి. దీంతో విద్యార్థులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. పై చదువులకు అలాగే పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్లు లేని దుస్థితి అయితే వాళ్ళకు ఏర్పడింది. ప్రభుత్వం తమకు మళ్లీ సర్టిఫికెట్లు ఇవ్వాలని వారైతే కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మున్నేరు ఒడ్డున వెంకటేశ్వర నగర్ లో గట్టుపైన రేణుక అనే ఒక ఆమె టైలరింగ్ అయితే చేస్తుంది. ఆమెకు 2 కూతుళ్లు. వారిలో మొదటి కుమార్తె మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేయగా రెండో కుమార్తె బీఎస్సీ నర్సింగ్ లో 3వ సంవత్సరం అయితే చదువుతుంది. ఇద్దరు మెరిట్ స్టూడెంట్స్ కావడంతో వాళ్ళకైతే ఉచిత సీట్లు అయితే రావడం జరిగింది. మొదటి కూతురు చదివిన ఎంబీబీఎస్, ఇంటర్, 10th సర్టిఫికెట్లు అయితే తడిసి ముద్దయ్యాయి. ఎంబీబీఎస్ స్టడీ మెటీరియల్ కూడా బురదలో కూరుకుపోయింది. రెండో కుమార్తె గురించి చూసుకున్నట్లయితే ఆమె సర్టిఫికెట్లు బురదలో పాడైపోయాయి. ల్యాప్టాప్ తో పాటు స్టడీ మెటీరియల్ తో కలిపి మొత్తం 1,50,000 వరకు అయితే ఉంటుందని ఆమె చెప్తుంది. ఇంట్లో సుమారుగా 90% మేర సామాగ్రి అయితే కొట్టుకుపోయింది. తమను ఆదుకోవాలని రేణుక, ఆమె 2 పిల్లలైతే అధికారులను అయితే వేడుకుంటున్నారు. అంతేకాకుండా మరో సంఘటన కూడా జరిగింది. అది కూడా ఖమ్మం జిల్లా వెంకటేశ్వర నగర్ అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే వినాయక్ కుమార్ అనే ఆయన శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇటీవల హైదరాబాద్ లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరవగా ఆయనకు ఈ నెల 2న సర్టిఫికెట్లతో రావాలని పిలుపు వచ్చింది. ఇంతలోనే ఆదివారం 1వ తారీఖున వారి ఇండ్లైతే వరదను తాకింది. గంటకు వరద తీవ్రత పెరిగిపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వినాయక్ కుమార్ అతని తల్లిదండ్రులతో కలిసి పునరావాస కేంద్రానికి వెళ్లగా ఆయన సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. 70,000 విలువైన 2 ల్యాప్టాప్లు కూడా మున్నేటి పాలయ్యాయి. స్టీల్ షాప్ లో వాళ్ళ తల్లిదండ్రులు పనిచేస్తూ తనను చదివించారని, ఇప్పుడు ఉద్యోగానికి ఎలా అర్హత సాధించాలో తెలియడం లేదని వినాయక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ మునిగిపోయిన సర్టిఫికెట్ల గురించి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అయితే ఈ విషయం గురించి స్పందించడం జరిగింది. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ నెల 11న కలెక్టరేట్ లో ఒక ప్రత్యేకమైన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, విదేశాలకు అలాగే తదితర అవసరాలకు కావాల్సిన సర్టిఫికెట్ల కోసం హాల్ టికెట్ నంబర్ తెలియజేస్తే సరిపోతుందని ఆయన చెప్పడం జరిగింది. హాల్ టికెట్ నంబర్ ఇస్తే వారి యొక్క ప్రొవిజనల్ సర్టిఫికెట్లు మేము ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పాడు. మిగతా వారు కూడా ఈ నెల 11 కలెక్టరేట్ లో జరిగే శిబిరానికి తప్పకుండా హాజరు కావాలని ఆయన సూచించడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.